కలి మహానుచరుడు ఈ దుర్మతి. మునికి తపోభంగము కాదేలేదు, కడు తేజోవంతుడైనాడు. కాపాడమ్మా. దాహోపశమనానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు తల్లి. ఏ వైపు చూసినా కరువే. తీవ్ర అభావం కరాల నృత్యం చేస్తోంది. ఈ కష్టాలు ఇలాగే ఉంటే ఎలా తట్టుకోగలం తల్లి, ఎలా తట్టుకోగలం? అమ్మా, మాకు నీవే దారి చూపాలి తల్లి. మీరు కాక మాకు తిట్టెవరు తల్లి? పదే పదే మా కష్టాలను మీకు చెప్పుకుంటూ మిమ్మల్ని తొందర పెట్టామని భావించకండి తల్లి. ఇందులో తొందరనే ప్రశ్నే లేదు. మనమంతా ఒకే భూమిలో బతుకుతున్నప్పుడు, సంకట సమయం ఎదురైనప్పుడు ఒకరికి మరొకరు నీడనివ్వటం ప్రతి ఒక్కరి ధర్మం. పరస్పర సహకార మనోభావన ఉన్నచో సకల కష్టాలను సులభంగా ఎదుర్కొనవచ్చు. లేకున్నచో న్యాయం, నీతి, ధర్మం, ప్రీతి, విశ్వాసం అనే పదాలకు అర్థమే ఉండబోదు. అంతా నిరాశగా అనిపిస్తుంది. ఎల్లరూ ఎల్లరి కోసమేనన్న మనోభావాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తేనే జీవితానికి సార్థకత. అదే జీవిత పరమార్థం. మీ సంకటం నా సంకటమే, మీ బాధ నాకు బాధే. ఇంత హృదయ విదారక ఘటనలు జరుగుతున్న వేళ దానికి పరిహారం కనుగొనుటకు నేను సదా సిద్ధం. వీటన్నిటికీ పరిహారం అగత్యమునికి మాత్రమే సాధ్యం. వారు ఘోర తపస్సులో ఉన్నారు. వారిని మీరు మేల్కొల్పాలి తల్లి. చింతించకండి. మీరున్న దారుణ పరిస్థితుల్ని చూశాక వారికి తపోభంగం చేయక తప్పదు. తల్లి, మాతా లోపాముద్ర, ఎంతటి సాహసానికి ఒడికెట్టావమ్మా! తమ పతి చేస్తున్న ఘోర తపస్సును భంగపరచుట సరికాదు. తొందరపాటు నిర్ణయం వలదమ్మా. యోచించు. ఇప్పుడు వారి వద్దకు వెళితే ఏ ప్రమాదమైనను సంభవించవచ్చు. అందుకు నాకు చింతే లేదు. జనుల కష్టాలు నివారించటం ఒక్కటే ఇప్పుడు నా ధర్మం, నా కర్తవ్యం. అమ్మా, మాత! స్వామి, 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 మిన్ను విరిగి నేలపై పడినట్లున్నది. జగత్తు నలిగిపోతున్నది. సకల చరాచర జీవజాలమంతయు విపత్కర పరిస్థితుల్లో తల్లడిల్లుచున్నది. ఒక్క దుష్టశక్తి వల్ల అనేక మంది సజ్జనులు ఆపదలకు గురి అవుతున్నారు. ఇలాంటి ఘోర పరిస్థితి నుంచి బయట పడవేయుటకు మీకే సాధ్యమని అందరి అభిప్రాయం. అందుకే మిమ్మల్ని మేల్కొల్పవచ్చి తిని స్వామి.
జనుల వేదనలను చూడలేక వచ్చి తిని నా తప్పును మన్నించి మేల్కొనండి, మేల్కొనండి స్వామి. ప్రావర్షయ దయావృష్టిం ఘటజత్వం శమాగ్రహం ప్రసన్న మనసా లక్ష్యే సౌమ్య సౌభాగ్యశాలిని సౌమ్య సౌభాగ్యశాలిని. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. మహర్షి, శాంతించండి. మహాసాధ్వి, తమ ధర్మపత్ని, మహాపతివ్రత తన స్వార్థం కోసం కానే కాదు మహర్షి, దీనజనుల కష్టాలను చూడజాలక ఆపన్నుల కొరకు తమ తపశ్శక్తిని ఉపయోగించండి అని తమను వేడుకునేందుకై తమ ముందుకొచ్చి నిలబడ్డారు. మున్ముందు ఎదురయ్యే ప్రమాదాన్ని గుర్తిరిగి కూడా లెక్కించలేదు. దిట్టతనంతో తమను మేలుకొలిపారు. తమ తపశ్శక్తి ప్రభావానికి చిక్కి భస్మీపటలమయ్యారు. మహర్షి, ఇక తమరు ఇంతకాలం ఆర్జించిన ఆ తపశ్శక్తిని భస్మమైపోయిన తమ పత్ని పునరుజ్జీవమునకై వినియోగింతురో లేక కష్టాలలో చిక్కి శల్యమైపోయిన ఈ సకల జనకోటికి నవజీవనమొసగేందుకు వెచ్చించెదరో మరి. నిర్ణయం ఇక తమదే మునీశ్వర.
మహర్షి, తమ గురించి కాని తమ పత్ని గురించి గాని ఎలాంటి చింతలు లేకుండా లోక కళ్యాణమునకై తమరు సముపార్జించిన తపశ్శక్తినంతయూ ధారవోసితిరి కదా. ఆహాహా, ఎంతటి నిస్వార్థపరులు తమరు! ఎంతటి మహోన్నతమైన త్యాగాలు చేశారు తమరిరువురు! చూచితరా మన ప్రతాపము. కథ ఏమైనది? మన చతురతకు తిరుగున్నదా? అగస్త్యుడు కనులు తెరిచాడు, తపశ్శక్తిని వృధా చేశాడు, హరినిదురబోతూనే ఉన్నాడు. ప్రభు, మీ జానతనానికి తిరుగే లేదు. కలి మహాప్రభు, ఇక మీ ప్రతాపానికి సరిసాటి లేదు. అవును, ఈ కలి రాజ్యాధికారాన్ని ధిక్కరించే వారే లేరు. అందరూ నన్ను దైవంగా అంగీకరించవలసింది. ఈ సమస్త భూమండలాన్ని నా కొనగోటితో తిప్పేదను. నారాయణ నారాయణ. నమో నమః నారద మునీంద్ర. నారద మహర్షి, విధ్వంసానికి శాశ్వత పరిహారం తమరే సూచించాలి. పరిహారమా? నేను సూచించుటయ్యా? నారాయణ నారాయణుడా ఇటు వచ్చే స్థితిలోనే లేడు. మిగిలింది బ్రహ్మ మహేశ్వరుడు. కనుక వారికే విన్నవించుట మేలు. బ్రహ్మ మహేశ్వరుడు.
పరమేశ్వర నమో నమః నమో నమః. బ్రహ్మదేవా, నీలకంఠ, అంతా మీ దయ స్వామి, మీ దయ. స్వామి, పతిపత్నులిరువురు ఎంతటి త్యాగశీలురు. లోకహితార్థమైన మీ ప్రయత్నం అమోఘం, అద్వితీయం. అజరామరమవుతాయి మీ త్యాగాలు. ధన్యులమయ్యాం స్వామి, ధన్యులమయ్యాం. అయితే మేము ఎంతటి సందిగ్ధమైన పరిస్థితుల్లో చిక్కుకున్నది తమకు తెలుసు. ఆ కలి అట్టహాసాలకు ఎదురులేనట్లయింది. అతడు కరాళ కర్కశ హస్తాన్ని చాపి ఈ భూమండలాన్నే కబళించి వేస్తున్నాడు. సజ్జనులంతా దుర్జనులుగా మారి దుర్జనులంతా దుష్కర్మలను ఆచరించి ఈ జగత్తునంతటినీ అల్లకల్లోలపరుస్తున్నారు. దీనికి అంతమెనడు? పాపఫలం పరిపూర్ణం కావాలి, కాలం పక్వం కావాలి. అంతవరకు సహనంతో వ్యవహరించాలి. సుషుప్తావస్థలోనున్న మహావిష్ణువు జాగృతావస్థకు వచ్చి పుట్ట నుంచి బయటకు రావాలి. వకుళాదేవిగా జన్మించిన యశోదకు కుమారుడై ఆమె కోర్కెలను నెరవేర్చి ఈ భూమిపై శ్రీనివాసుడై వెంకటేశ్వరుడై సంకటహరణుడై వెలసి కలివలన జనులు అనుభవిస్తున్న సకల సంకటములను నివారించవలెను. అదే కదా మీ కోరిక? ఇకపై మీరు నిశ్చింతగా ఉండండి. తరువాత కథను మేం నడిపిస్తాం. ధనలక్ష్మి, ఇది జగతిలోని జనులు చూడని గోమాత. కామధేను వంటి ఈ గోమాతకు ఎలకట్టగలరా? నా ధనలక్ష్మి నా భాండారాన్ని విడిచిపెట్టి ఏటో వెళ్ళిపోయింది.